ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? మీ పాపనైతే ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తాను. మీ భార్యకైతే మాత్రం మీరు రెస్ట్ తీసుకొనిస్తే సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తాను. లేదు ఇక్కడే ఇలానే ఉంటానంటే నేనెప్పుడు డిశ్చార్జ్ చేస్తానో నాకే తెలీదు. సరే, అందరం వెళ్తున్నాం. వెళ్ళమంటే అందరూ పొలవమని వెళ్ళిపోవటం కాదు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. పేషెంట్ దగ్గర ఎవరూ లేకుంటే సాయంకాలం వరకు నేను కూర్చోవాలా? ఎవరో ఒకరు ఉండండి. మిగతా వాళ్ళు క్యారిడార్లో అటు ఇటు తిరగకుండా ఇంటికి వెళ్ళండి. సార్, మిస్సమ్మ దగ్గర ఎవరుంటారు? ఎవరైనా ఎందుకుంటారు రాథోడ్? కట్టుకున్న మొగుడే ఉంటాడు. ఏమో మరి. నేను అమ్మ ఉంటుందిలే నాన్న. లేడీస్ కదా, ఏమైనా అవసరం ఉంటే దగ్గరుండి చూసుకుంటుంది. మీ అమ్మనా? మీ అమ్మ ఒక్కసారి కూర్చుంటే లేవడానికి ఒక యుద్ధం చేయాలి. అలాంటిది మీ అమ్మ ఎలా చూసుకుంటుంది? మనోహరి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి కదా. అయినా ఆ అమ్మాయి ఒకతే హాస్పిటల్లో ఎలా ఉంటుంది? అమ్మయ్యా, మంచి పని అయింది. ఇక్కడుండి దీన్ని ఎవరు చూసుకుంటారు? అమర్, నువ్వు ఇక్కడే ఉండి సాయంకాలం మిస్ అమ్మని ఇంటికి తీసుకుని రా. పదండి, వెళదాం. పదండి పదండి. అది అమ్మా, ఇక్కడ ఉండకూడదని డాక్టర్ కూడా చెప్పాడు కదా. పదరా తోడు. పదండి పదండి పదండి. పద. అమ్మో, జాగ్రత్త. అమ్ముని తీసుకెళ్లిన వాళ్ళని పట్టుకున్నారా? ఎందుకు అమ్ముని కిడ్నాప్ చేశాడో చెప్పాడా? దొరకలేదు మిస్ అమ్మ, తప్పించుకున్నాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడని పోలీసులు అంటున్నారు. వాడెక్కువ రోజులు పోలీసుల నుంచి తప్పించుకొని తిరగలేడు. నువ్వు రెస్ట్ తీసుకో. నేను డాక్టర్ని మీట్ అయ్యి రిపోర్ట్స్ గురించి అడిగొస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.